కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. 70 అడుగులు పొడవుతో కట్టే గోడకు 10 అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో సిమెంట్ బ్లాక్స్తో ఫ్లయాష్ ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్టు అని అడుగుతా ఉన్నా. కనీసం కట్టే ఈ గోడను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో అయినా కట్టాలి. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో కట్టి దానికి వీప్ హోల్స్ కూడా పెడితేనే కాస్తో కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా. 2 రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు. 2 రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు. వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మరి గోడ అంత దారుణంగా మీరే కట్టారు. కొత్త గోడ అని తెలుసు. పన్నెండు నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదుటే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా.